భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. 24 గంటల్లో భారత్పై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారతదేశంలో వ్యాపారం కష్టంగా మారిందని, అలాగే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందని అన్నారు. దీంతో ఇండియాతో బిజినెస్ చేయడం చాలా కష్టంగా ఉందంటూ సిఎన్బిసికి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. What people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్ ఇచ్చింది. భారత్కు పుతిన్ కార్యాలయం మద్దతు ప్రకటించింది. వాణిజ్య భాగస్వాముల ఎంపిక తమ హక్కు అని రష్యా స్పష్టం చేసింది. భారత్పై ట్రంప్ బెదిరింపులు అసమర్థమైనవంటూ తిప్పికొట్టింది. దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని మండిపడ్డ రష్యా అంతర్జాతీయ వేదికపై తమ ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని విమర్శించింది.